ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, గజపతుల ఆడపడుచు, విజయనగరం ఇలవేల్పు, నింగిలో మెరిసే జాబిల్లి అమ్మవారికి చదురుగుడిలో వేదమంత్రాల నడుమ 1000 కలువ పువ్వులతో ప్రత్యేక పూజలు చేశారు. పూజలలో కలువ పువ్వులు కొను విశిష్టత, దాని పవిత్రత వర్ణనాతీతం. దైవత్వానికి ప్రతీక. కలువ పువ్వులు దేవతలకు ఎంతో ప్రీతికరమైనవి. నీటిపై వికసించి ప్రకాశవంతంగా కనిపించే కలువ పువ్వులు ఆధ్యాత్మిక ఉన్నతికి, భగవంతుని అనుగ్రహం పొందడానికి దోహదపడతాయి. కలువ పువ్వు మానవ మనస్సు, శరీరం, ఆత్మల స్వచ్ఛతను సూచిస్తాయి. ఈ పూలు ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానోదయం, అంతఃసౌందర్యం అభివృద్ధి చెందడానికి సహాయపడతాయి. నీటిపై అందంగా వికసించే ఈ నిర్మలమైన పుష్పం సహజ శోభను కలిగి ఉంటుంది. హిందూ ధర్మంలో కలువ పువ్వుకు అపారమైన మతపరమైన ప్రాముఖ్యం ఉంది. ఇది వివిధ దేవతలతో అనుబంధం కలిగి ఉంది. హిందూ పురాణాలలో సరస్వతీదేవి, లక్ష్మీదేవి తరచుగా కలువ పువ్వుపై కూర్చొని లేదా పట్టుకొని ఉన్నట్లు చిత్రీకరించబడి చూపిస్తారు. ఇది ఆయా దేవతల దైవిక ఉనికిని, ఆశీస్సులను సూచిస్తుంది. కలువ దాని విప్పుతున్న రేకులతో ఒకరి ఆధ్యాత్మిక సామర్థ్యం, క్రమమైన అభివృద్ధిని సూచిస్తుంది. ఒక వ్యక్తిలో జ్ఞానం, కరుణ, ప్రేమ వికసించడాన్ని ప్రతిబింబిస్తుంది. వాసనలో మల్లె పువ్వు ఎంతటి గొప్ప పువ్వో అందంలో కలువ పువ్వులు అంతే గొప్పవి. ఈ పుష్పాల్ని చాలా విరివిగా పూజల్లో వినియోగిస్తారు. 100 రకాల ఇతర పువ్వులతో ఒక్క కలువ పువ్వు సమానమని పురాణాలలో చెప్పబడి ఉంది. పైడితల్లి దేవాలయంలో సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి కె శిరీష ఆధ్వర్యంలో సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు ఆశీస్సులతో వేద మంత్రాల నడుమ శంబర కృష్ణ శర్మ, దూసి శివప్రసాద్ శర్మ, అచ్యుతరామ శర్మల నేతృత్వంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కలువ పువ్వులతో సహస్రనామార్చన గావించారు. ఈ ఉత్సవంలో విశ్రాంత ఆడిట్ అధికారి కంచెర్ల వీర వెంకట రాజేశ్వరరావు, రాధ దంపతులు, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అల్లు లోకేష్, ఎం చక్రధర్ రావులు పాల్గొన్నారు.